పాదములు పట్టుకుంటూ వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు నాతో చెప్పడం నేను విన్నాను. విశ్వాసులైన వారు, ఎస్పెషల్లీ పాస్టర్లు అయిన వారు, అయిపోయింది క్రైస్తవ జీవితం, ఏదో సాగుతూ ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు రెండో ఛాన్స్ ఉందా? నన్ను మళ్ళా క్షమిస్తాడా? నేను ఘోర పాపిని, నాకు రెండో ఛాన్స్ ఏమైనా ఇస్తాడా దేవుడు? నన్ను ప్రేమిస్తాడా దేవుడు? మానవ కోటి ఈ జనులందరికీ ఆయన క్షమించకపోతే ఎప్పుడో చనిపోయేవాడు. ఎప్పుడో ఆయన రెండోసారి కాదు, మూడోసారి, ఎన్నిసార్లైనా 100 సార్లైనా క్షమిస్తాడు. కానీ ఆయన క్షమిస్తున్నాడు కదా అని చెప్పి దురద చెవులు కలిగి, వాత వేయబడిన మనస్తత్వం కలిగి, అది ఒక హక్కులాగా, నేను ఎన్నిసార్లు తప్పు చేసినా నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, నాకు థర్డ్ ఛాన్స్ ఇస్తాడు అని భావించడం తప్పు. ఆయనైతే తప్పకుండా నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. నువ్వు చేసిన పాపాలకి, నేను చేసిన పాపాలకి, నువ్వు చేసిన అతిక్రమాలకి, నేను చేసిన అతిక్రమాలకి తప్పకుండా రెండో ఛాన్స్ ఇస్తాడు. యోనా 3వ అధ్యాయం 1వ వచనం. యోనాతో దేవుడు మాట్లాడాడు, నువ్వు నినేవే పట్టణ ప్రజలకి వెళ్ళి నా సువార్తను ప్రకటించు అని యోనా దేవుడైన యెహోవా యోనాతో మాట్లాడితే, అతడు తర్షీష్ అనే వేరే పట్టణం ఆపోజిట్లో ఉన్న వేరే దేశానికి వెళ్తాడు. అతడు చీట్లు వేసుకోవటం, అతడు చేప మింగేయటం, భూమి కిందకి వెళ్ళిపోవటం, చీకట్లోకి అగాధంలోకి వెళ్ళిపోతాడు. అయితే యోనా 3:1 చూడండి. అంతటి యెహోవా వాక్కు, అంతటా యెహోవా వాక్కు, రెండవ మారు యోనాకు, హల్లెలూయా, రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా రెండవ ఛాన్స్ ఉంది ప్రతి మనిషికి. ఒకసారి తప్పు చేస్తే, అరే నువ్వు నాకు కనబడబాకరా. కుమారుడు తప్పు చేశాడు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కొట్లాడుకున్నారు ఇసుక దెబ్బకాడ. ముందు నాతో చెప్తాను, అమ్మతో చెప్తానని ఇద్దరు వచ్చారు. పెద్దోడు చిన్నోడు కొట్టేశాడు. ఆ విషయం చిన్న కుమారుడు తండ్రితో చెప్పాడు, అరే నువ్వు నాకు కనబడబాకరా, చిన్న పిల్లాడిని కొట్టేశావు, నువ్వు నాకు కనబడబాకు, గెడవాడు అని చెప్పి అతన్ని గసిరి ఒక దెబ్బ వేశాడు పెద్దోడిని. పెద్దోడు బయటకు వెళ్ళిపోయాడు. బయట వరండాలో పెద్ద కుమారుడు ఏడుపు వినబడతా ఉంది. ఒక అరగంట అయింది, ఏడుపు ఆగిపోయింది. తండ్రి కిటికీలోంచి చూస్తున్నాడు, పెద్ద కుమారుడు ఏడి. రెండో ఛాన్స్ ఇస్తాడు ఇంట్లోకి తీసుకురావడానికి. యోనాని నేను నినేవే పట్టణ ప్రజల దగ్గరికి వెళ్ళు అని నేను చెప్తే, నువ్వు తర్షీషు వాడకు ఎక్కావు, చేప మింగినట్లు చేశాడు. అగాధ జలములలో చేప మింగి అది భూమి కింద భాగాలకు వెళ్ళిపోయి 3 రెయ్యింబవలు అక్కడ ఉన్నాడు యోనా. రెండవ ఛాన్స్ ఇచ్చాడు యోనాకి. మరలా యొప్పే అనే ఏరియాలో యోనాని కక్కేసేటట్లుగా చేపతో మాట్లాడాడు. యోనాకి రెండో ఛాన్స్ ఇచ్చాడు.
అయితే యోనా ఏం చేశాడో తెలుసా? తిరిగి లేచాడు. తిరిగి దేవుని వైపుకు లేచాడు. మీరు తప్పిపోయిన కుమారుడు కథలో చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనము. లూకాసు 15వ అధ్యాయము 11 నుంచి వరుసగా చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఆ, ఒక మనుషునికి 2 కుమారులుండెను. ఆ, వారిలో చిన్నవాడు, ఆ, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, ఆ, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఆ, కొన్ని దినములైన తరువాత ఆ, ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని ఆ, దూరదేశమునకు ప్రయాణమైపోయి ఆ, అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఆ, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ, ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఆ, వాడు ఇబ్బంది పడసాగి ఆ, వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. ఆ, అతడు పందులను మేపుటకు తన పొలములో వానిని పంపెను. ఆ, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఉమ్, ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఉమ్. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు నా తండ్రి వద్ద అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, అన్నము సమృద్ధిగా ఉంది తినడానికి, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి నీ ఎదుట పాపం చేశా. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. ఆ, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని ఆ, అతనితో చెప్పాను. ఆ, చెప్పేదను అనుకుని చెప్పేదను అనుకున్నాడు, చెప్పలా, చెప్పేదను అనుకొని ఇంటికి బయలుదేరాడు. తండ్రి వద్దకు వచ్చాను. తండ్రి వద్దకు వచ్చాడు. వాడింకను ఇప్పుడు చూడండి, ఇప్పుడు తండ్రి వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాణి అంటే రెండో ఛాన్స్ ఇచ్చాడా లేదా? మొట్టమొదట ఆస్తి బొక్కలు చేయన్నాడు. తండ్రికి ఒక వాట, పెద్ద కుమారుడికో వాట, చిన్న కుమారుడికో వాట, 3 వాటాలు వేశారు ఆస్తిని. తీసుకెళ్లి దుర్వ్యాపారం చేశాడు, వ్యభిచారం చేశాడు అని ఉంటుంది. ఇంకో చోట వ్యభిచారం చేశాడు అని ఉంటుంది, ఫుట్ నోట్లో ఉంటుంది. పాడు చేసేసాడు. అలాంటి మనిషిని ఇంటికి రాణిస్తాడా? సెకండ్ ఛాన్స్, రెండవ ఛాన్స్, దేవుడు రెండవ ఛాన్స్. ఇక్కడ తండ్రి తప్పిపోయిన కుమారుడు ప్రోడిగల్ సన్నికి రెండవ ఛాన్స్ ఇచ్చినట్టుగా మన పరలోకపు తండ్రి మనకి రెండవ ఛాన్స్ ఇస్తాడు. అతడు దూరముగా ఉండగా తప్పిపోయిన కుమారుడు వస్తా ఉన్నాడు. వాడిద్దరూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేదిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడని కానెను. అయితే కనుక ఎప్పుడైతే అలాగ అన్నాడో అవన్నీ పక్కన పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి ఉంగరం ఇచ్చి ఒక మేకపోతుని మరి విందు చేయండి అని చెప్పి సంతోషముగా కాళ్ళకి చెప్పులు వేపించి రకరకాలుగా అతన్ని ఆదరించి రెండవ ఛాన్స్ ఇచ్చాడు. ఎరా, నువ్వు నా ఆస్తి అంతా తీసుకున్నావు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా గుమ్మం ఎక్కడానికి వీలు లేదు అని అన్నాడా? తండ్రి అనలా. సెకండ్ ఛాన్స్. అక్కడ యోనాకి దేవుడు రెండవ మారు మాట్లాడాడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి రెండవ ఛాన్స్ ఇచ్చాడు. ఇంకొక మంచి వాక్యం చెప్తారు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా,
అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవ మారు అడిగాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడిగాను. మూడో మారు అడిగాడు యేసు ప్రభు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. హల్లెలూయా, నీవు సమస్తము ఎరిగిన వాడు. వీడు అబద్ధికుడు, పేతురు అబద్ధికుడు. కానీ దుండు పేతురు ఉన్నవాళ్ళందరిలో సీనియర్ పాస్టర్ గారు చెప్పాలంటే, సీనియర్ శిష్యుడు. పాస్టర్ అనుకోండి, శిష్యుడు అనాలి అప్పట్లో. అపోస్తుడు, సీనియర్ అపోస్తుడు, సీనియర్ శిష్యుడు, పెద్దవాడు. నీవెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడిన వాడు. 3 సార్లు అబద్ధం ఆడి ఏసెవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడిన ఆయన ఛాన్స్ ఇస్తాడా? యేసు ప్రభు చనిపోయి ఎప్పుడైతే అక్కడ చనిపోయాడో వదిలేశాడు. అలావిడే చెప్పింది, అన్నాళ్ళు ఆయన 3.5 ఏళ్ళు ఆయన తిరిగావు, అది వదిలేసాయి, ఇక నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపో. యూదుల గ్రంథాల్లో రాస్తుంది, నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపో పేతురు అని తన భర్తని, పేతురు భార్య ప్రేరేపించిందంట. వెళ్ళిపోయాడు చేపలు పట్టుకోవడానికి. యేసు క్రీస్తు ప్రభువు వారు శిలువ పైన చనిపోయి తిరిగి 3వ రోజు లేచిన తరువాత ఇదే పేతురుకి కనబడి వాళ్ళతో రొట్టె తింటాడు. మహిమ శరీరముతో యేసు క్రీస్తు ప్రభు వారు చేప తింటాడు, రొట్టె తింటాడు. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతాడు. నా గొర్రెలను కాయము. మరలా అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు. ఎందుకు తెలుసా? 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు, బొంకాడు. కోడి కూసిరమ్మటే ఏసెవరో నాకు తెలియదని బొక్కుతావు అన్నాడు. అంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడా లేదా? మన జీవితాల్లో అయిపోయాను, అప్పుడు పాలైపోయాను, నన్ను ఈ లోకం ఎవరు పట్టించుకోవట్లేదు, పుట్టిన జబ్బులైపోయాను, నా కళ్ళు కనబట్టలేదు, నా ఒళ్ళంతా సహకరించట్లేదు, నా శరీరం సహకరించట్లేదు, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అని అనుకుంటున్నావేమో. నీకు సెకండ్ ఛాన్స్ ఉంది. నీకు మళ్ళా ఆరోగ్యం ఇస్తాడు, నీకు మళ్ళా సమాధానం ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. పేతురుకి 2వసారి మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు. యోనాకి 2వ మారు మాట్లాడాడు, ఛాన్స్ ఇచ్చాడు. నినివే పట్టణ ప్రజలకి అతడు రక్షించాడు. 1,20,000 మంది ఉన్న ఆ పట్టణ ప్రజలకు రక్షణ కల్పించాడు. ఇంకొక వచనం చూడండి, ఎంత చక్కటి మాటలండి. నిర్గమకాండం 34:1. నిర్గమకాండం 34:1. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను, పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. చూసారా సెకండ్ ఛాన్స్? మోషేకి కోపం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు మీద కోపం వచ్చి అట్లా ఇసిరేశాడు. అహరోను దూడ చేశాడు. కొంతమంది కింద వ్యభిచారం చేస్తా ఉన్నారు. ఇంకా తిరిగి వస్తాడా రాడా? కొండ మధ్యలోనేమో యెహోషువ కూర్చొని ఉన్నాడు. అహరోనేమో దూడ చేశాడు. మీ దగ్గర బంగారం తీసుకురండి. ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు పాపం పైనుంచి కిందకు వచ్చాడు. మోషే దేవుడు రాసిచ్చిన 10 ఆజ్ఞలను పలకలను ఇసిరి కొట్టేశాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే
మరలా అంటున్నాడు, మరలా ఛాన్స్ ఇస్తున్నాడు ఈ సర్వమానవ కోటి జనాలకు, ఈ ప్రజలకు. మోషే మొట్టమొదట పారేసేవే అలాంటివే మళ్ళా నేను వేరే పలకలు ఇస్తాను. 34:1 చదవండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి 2 మరి రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయంన నీవు సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనా కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనా ఎద్దులనైనా మేయకూడదని సెలవిచ్చాను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కాను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం ముందు పెందులకడనే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 3 రోజులు రెయిన్బోలో భూమి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళా భూమి మీద 40 రోజులు ఇక్కడ ఉంటాడు. భూమి మీద 11 సార్లు కనబడ్డాడు. ఆకాశం ఒలివ కొండల ద్వారా ఆకాశ మండలము గుండా మేఘము వచ్చి ఆయన పట్టుకెళ్ళిందని రాయబడి ఉంది. మేఘము వచ్చి ఆయన్ని ఆకాశంలోనికి 3వ ఆకాశానికి తీసుకెళ్ళింది. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వం పైన కూర్చొని ఉండుట నేను చూస్తున్నాను అని స్టెఫెన్ చదివించాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం పై నుంచి ఆయన 2వ రాకడ రాబోతా ఉంది. 2వ ఛాన్స్, 2వ పలకలో యోనాకి 2వ ఛాన్సు, పేతురుకి 2వ ఛాన్సు. నువ్వు చేసిన పాపానికి నేను చేసిన పాపానికి 2వ ఛాన్స్ ఉంది, సెకండ్ ఛాన్స్ ఉంది, మళ్ళీ అవకాశం ఉంది. ఇర్మియా 18:4 ఇర్మియా 18:4 నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నన్ను వదిలేసావయ్యా, నా విషయంలో జోక్యం చేసుకోవట్లేదు నాయన. కుమ్మరి జిగటమంటితో చేయించకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు వాళ్ళారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అది పట్టుకున్నప్పుడు విరిగిపోయింది. మరలా దాన్ని 2వ మారు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. కుమ్మరి వాడు 2వసారి పడిపోయిన మట్టిని మరలా తిరిగి ఇంకొక శ్రేష్టమైన పాత్రను తయారు చేశాడు. అవే చెప్తాడు ఎఫెసీయుల్లో పౌలు. ఒకరి ఇంటిలో బంగారు పాత్రలు, బంగారంతో చేయబడిన పాత్రలు ఉన్నాయి, ఇంకా తర్వాత మట్టితో చేసిన పాత్రలు ఉన్నాయి, వెండితో చేసిన పాత్రలు ఉన్నాయి. ఏమండి, మొత్తం బంగారంతో, వెండితో, మట్టితో, తర్వాత కర్రతో చేసిన పాత్రలు ఉన్నాయి. అయితే యజమానుడు ఇష్టపడిన పాత్రలో మా ఇంట్లో వెండితో బంగారం పాత్ర ఉంది, వెండి పాత్ర ఉంది, మట్టితో చేసిన పాత్ర ఉంది, గడ్డితో చేసిన పాత్ర ఉంది. ఇప్పుడు నేను వచ్చి నాకు ఇష్టం వచ్చిన పాత్రలో తింటా. నాకు మట్టి పాత్రలో ఇష్టం అనుకో, మట్టి పాత్ర. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దైవజనుడికి సాదృశ్యముగా ఉంది, ఒక్కొక్క దైవ సేవకుడికి సాదృశ్యముగా ఉంది. సతీష్ కుమార్ వెండి పాత్ర, బంగారు పాత్ర అనుకుందాం. శ్యామ్ కిషోర్ గారు వెండి పాత్ర అనుకుందాం. నేను మట్టి పాత్ర అనుకోవచ్చు, ఇంకొక ఆయన గడ్డి పాత్ర అనుకోవచ్చు. ఆయనకి 2 లక్షలు ఉండొచ్చు, ఈయనకి 50,000 ఉండొచ్చు, ఒకరికి 50-25 మంది ఉండొచ్చు, ఒక చర్చిలో 50 మందే ఉండొచ్చు. పాత్రలు వేరే, కానీ యజమానుడు ఇష్టపడే పాత్రగా నువ్వు ఉన్నావా లేదా? దేవుడు నన్ను ఇష్టపడతాడా లేదా? ఆ పాత్రలు తయారు చేసి ఆ పాత్రలు కరెక్ట్గా వాడే
దైవజనుడిగా ఉన్నామా లేదా దేవుడు చూస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, ఒకరింటి అనేక పాత్రలు ఉన్నాయి. పరలోకపు తండ్రి అయిన యజమానుడు ఆయన ఇష్టపడే పాత్రగా నీవు ఉన్నావా? ఒకవేళ నువ్వు తప్పు చేశానో, నేను పాపం చేశానో, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేశాడు, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నాకు డబ్బు లేదు, నీ చేసిన ఘోరాలు ఇంత అంత కాదు, ఈ వాక్యం మర్చిపోతున్నావు. యెషయా 43:25, యెషయా 43:25. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొన లేదు ప్రభువా, నా పాపాలు నాకు గుర్తున్నాయి. నువ్వు నన్ను సెకండ్ ఛాన్స్ ఇవ్వవు ప్రభువా. నువ్వే చెప్పేస్తున్నా, నువ్వే పాపాలు చేసేసి, నువ్వే చెప్పేసి, నువ్వే అన్నీ నువ్వే. రాజకీయ పార్టీలు కొన్నట్టే వాళ్ళే తగలెట్టేస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఒక 50,000 ఇచ్చి మళ్ళీ మరుసటి రోజు నా చిన్నప్పుడు సినిమాలో చూసేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పటికి 35 ఏళ్ళు దాటిపోయింది పిక్చర్లు చూసి. చూడకూడదని దేవుడికి మాట ఇచ్చావు అంతే, చూడట్లా. వీళ్ళనే వచ్చి ఇల్లు తాగబెడతాడు, మళ్ళా వీళ్ళనే పొద్దున్న వచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంటాడు 40,000 50,000. అయితే ఏమంటున్నాడంటే దేవుడు, నేను నా చిత్తానుసారముగా నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను క్షమించాను రా బాబు అంటే, కాదు కాదు నువ్వే చెప్పేస్తావు, నువ్వే పాపం చేస్తావు, నువ్వే చెప్పేస్తావు, నన్ను క్షమించబడాల. అందుకే ఈ పాపాలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు అని నువ్వే చెప్పేసుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు, నేను నేనే, ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద లార్డ్. నేను నా ఉచిత చిత్తానుసారముగా మీ అతిక్రమములను క్షమించాను అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకోటి చూడండి, 40:31, యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. జాగ్రత్త. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేస్తున్నావా? నువ్వు దేవుడిని ఆనుకొని జీవిస్తున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, నీకు అలసట రానివ్వడు. ఇది మట్టితో చేయబడిన శరీరము కనుక అలసట వస్తుంది, కానీ నేను అలసట రానివ్వని అంటున్నాడు. నువ్వు తప్పు చేయక మానవ శరీరంతో తప్పు చేయక మానవు, కానీ నీ అతిక్రమాన్ని తుడిచేశాడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీకు రెండో ఛాన్స్ ఇస్తాను, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను, రెండవ అవకాశం ఇస్తున్నాను. యోనాకు అవకాశం ఇచ్చాను, పేతురుకి అవకాశం ఇచ్చాను. 3 సార్లు అబద్ధం ఆడిన పేతురుకి, ఇదిగో యూదులకి నీవు సువార్త ప్రకటించన్నాడు. పౌలుకి 14 పుస్తకాలు రాయని చెప్పి క్రైస్తవులకి, అన్య జనాంగానికి సువార్త ప్రకటించండి, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసేటట్లుగా పుస్తకాలు కొరింథీయులు మొట్టమొదటి అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ప్రియ విశ్వాసి, రెండో ఛాన్స్ ఉంది. రెండో ఛాన్స్ ఉందని తప్పు చెయ్యమని నీకు సర్టిఫికెట్ ఇచ్చినట్టు కాదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. వేల్పులలో నీ సముడెవడు,
పరిశుద్ధమనియుడా అద్భుతమైన పూజ్యుడా మీ వంటి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రాజకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించదం ఆయనే దేవుడు మనకు మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన మా పనులు తండ్రి, మీకు వందనములు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. నిన్న సాయంకాలం ఇప్పుడు ఆరాధన కర్మగా జరిగించారు ప్రభా. ప్రతి మనిషికి రెండవ ఛాన్స్, రెండవ అవకాశం మీరు ఇచ్చారు ప్రభా, ఇస్తున్నారు ప్రభా. వారు తమ జీవితాలు సరి చేసుకోవడానికి, తమ జీవితాలు చక్కబెట్టుకోవడానికి, చెడిపోయాడని వదిలేయకుండా, పాడైనవాడిని వదిలేయకుండా రెండవ ఛాన్స్, రెండవ అవకాశం మీరు ఇచ్చినందుకు వందనములు తండ్రి. యోనాకు అవకాశం ఇచ్చారు, పేతురుకు అవకాశం ఇచ్చారు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు ఆయన. రెండోసారి ఇజ్రాయెల్ ప్రజల మీద మోసే ఆ 10 ఆజ్ఞల్లో పలకలు ఇసిరేసినప్పుడు మరలా రెండో ఛాన్స్ ఇచ్చారు, మళ్ళా పలకలు తిరిగి ఇచ్చారు. అంత గొప్ప దేవుడయ్యా. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని జీవించండి. మా కుటుంబాన్ని ఒక స్పెషల్ వేలో బ్లెస్ చేయండి. నా కుమార్తెకి వివాహం చేయండి, అమెరికాలో ఉన్న నా కుమార్తెకి వివాహం చేయండి, ఆరోగ్యం దయచేయండి. నా కుమారుడు ఆస్ట్రేలియాలో నా కుమారుడు కోడల్ని బ్లెస్ చేయండి. నా భార్యకి, నా తల్లికి, నా కుటుంబాన్ని బ్లెస్ చేయండి. రక్త సంబంధాన్ని బ్లెస్ చేయండి. అనేక మందికి మా నాయన మేలు చేస్తున్నారు. మీకు వందనం. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.